ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం టేకుమట్ల మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ రామకృష్ణపురం టీ నుండి వెంకట్రావుపల్లి బి వరకు మండల అధ్యక్షుడు సట్ల రవి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీ పుట్టింది 24 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కొరకు గౌరవ కేసీఆర్ గారు పార్టీ పెట్టడం జరిగింది. పెట్టేటప్పుడు అందరూ అనుకున్నారు ఈరోజు ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఆంధ్రోళ్ళ సంఖ్య ఎక్కువ, వాళ్ళకు డబ్బు ఎక్కువ, లాబింగ్ ఎక్కువ, ఇది కాదనుకున్న దాన్ని కేసీఆర్ గారు అసాధ్యం అన్నదాన్ని ఆయనకు ఉండేటువంటి చతురతను, చాణక్యుని రాజనీతిని ప్రదర్శించి ఆనాడు ఒక జాతీయ పార్టీతో కలిస్తేనే ఇది అవుతుందని చెప్పి ఆనాడు ఒక జాతీయ పార్టీతో కలిసి కేంద్రంలో ఉండేటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో చేరి కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మరి ఎంత పోరాటం చేసిండో, మనందరినీ ఏ రకంగా ఏకం చేసిండో. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ఏమున్నా ఎజెండా మాత్రం తెలంగాణ ఎజెండాని అందరినీ మైండ్ ఫిక్స్ చేసి కుల సంఘాలను, ఉద్యోగ సంఘాలను, మేధావులను, యువకులను అందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ వైపు పయనించేటట్టు చేసి తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఎప్పుడు రాదనేటువంటి దాంతో తెలంగాణ తీసుకురావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి నిర్లక్ష్యం కాబట్టేటువంటి ప్రతి అంశాన్ని కేసీఆర్ గారు దృష్టి పెట్టి ప్రాజెక్టు కట్టుకోవడం కానీ, విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి కొత్త సబ్స్టేషన్లు పెట్టడం కానీ, మరో విధంగా కొత్తగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టడం కానీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలు ఈరోజు ఎంత అభివృద్ధి చెందినాయి. గతంలో గ్రామాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి గ్రామంలో మంచినీటి సమస్య. ఎండాకాలం వచ్చిందంటే బిందెలు పెట్టుకొని వాగుల పొంటి, సంకల పొంటి, బావిల పొంటి పోయి ఓ డ్రమ్ వేసుకొని పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఒక నాడుండే. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? స్వచ్ఛమైనటువంటి నీళ్లు మరి ఈరోజు నీళ్లను సరఫరా చేస్తున్నది ప్రభుత్వం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మనం. సంక్షేమ కార్యక్రమాలు కూడా నా భూతో నా భవిష్యత్తు. వృద్ధులకు కొడుకు కూడా చూడకపోయినా కేసీఆర్ పెద్ద కొడుకే 2016 రూపాయల పెన్షన్ నెల ఇచ్చిండు. అదేవిధంగా పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. వ్యవసాయం చేసుకునే రైతులకు ఎవరు కూడా మన ముఖాన్న రైతు ముఖాన్న చూడలే. కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి ఆదుకున్నటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు. రైతుకు బీమా సౌకర్యం కల్పించిండు. ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేసి ముందుకు పోతున్న సందర్భంలో ఈనాడు అధికారంలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి ఎట్లా కేసీఆర్ గారిని ఓవర్టేక్ చేయాలంటే ఏం చేయాలి? అన్ని డబుల్ అందాం మనం. వస్తే పోతుంది అనుకున్నాడు, అన్ని డబుల్ అని పడేసాడు. 10,000 రైతు బంధు, 15, 2,000 పెన్షన్, 4,000 తులం బంగారం, ₹1,00,000 కారణంగా తులం బంగారం, ఆడబిడ్డకి 25,000, 2,500, ఆడపిల్లలకు స్కూటీలు, ఇట్లా అన్ని చెప్పుకుంటా పోయాడు. చెప్తే ప్రజలు కూడా అనుకున్నారు ఇచ్చిన పెద్ద కొడుకుని మనిషిళ్ళు, చేసిన అభివృద్ధిని మనిషిళ్ళు, నువ్వు కోటి ఎత్తేదో వస్తుందంటారు, చూద్దాం తీరాలి ఏమవుతుందని ఒక కోటి వారేసింది. ఒక్కోటి వారైతే ఏమైంది? 16 నెలల్లో అసలుకే మోసం వచ్చిందా లేదా? ఏమంటారు? మోసమైంది కూలీలు 10 మంది కలిసి